ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాలోని ఆశా వర్కర్లు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. గురువారం మంచిర్యాలలోని FCA ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖ 2 జిల్లాల ఆర్గనైజర్ అత్తి సరోజల సమక్షంలో TRSలో చేరారు. ఆశా వర్కర్లకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వాలు ఆశా వర్కర్లను నిర్లక్ష్యం చేయగా తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలు పెంచి వారి కుటుంబంలో ఆనందం నింపారని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగడానికి ఆశా వర్కర్ల కృషి ఎంతో ఉందన్నారు. ప్రసవాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రోత్సహించే వారిని గుర్తించి స్వాతంత్ర దినోత్సవం రోజున సత్కరించడం జరుగుతోందని ఆయన తెలిపారు. అనంతరం అత్తి సరోజ మాట్లాడుతూ ఆశా వర్కర్లు గ్రామాల్లో ప్రజలకు చేస్తున్న వైద్య సేవలు గొప్పవని కొనియాడారు. ప్రాథమిక చికిత్స అందించడం, ఉన్నత వైద్యంకు పెద్ద ఆసుపత్రులకు రెఫర్ చేయడం లాంటి సామాజిక పనులు చేస్తున్నారని ఆమె అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్లా శంకర్, జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, TRS ఉపాధ్యక్షుడు సురేష్ బల్ద్వా, యాదగిరిరావు, తిరుమల యాదవ్ పాల్గొన్నారు. ఒకనాడు చాలని జీతాలంటే లేవు కానీ జీవితాలు గడుపుకున్న సందర్భాలు, చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న సందర్భాలు. ఆశా వర్కర్లు అంటే మీకు తెలుసు, అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో మీకు నిర్ణయించే జీతభత్యాల సందర్భంలో కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారం లేకున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు మరెందరో మహిళల అభివృద్ధి కోసం అనుకోండి, మహిళలు గర్భం దాల్చిన తర్వాత వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ చూపెట్టే కార్యక్రమం అనుకోండి, వాళ్ళను ఆసుపత్రి తీసుకొచ్చి వాళ్ళను ఏదైతే పరీక్ష చేసే విధంగా అనుకోండి, వాళ్ళ పిల్లల్ని అన్ని విధాల మన ఆరోగ్యరీత్యా కానీ మెడిసిన్ పెంటబుల్ కానీ అన్ని విధాల చర్యలు అంటే చర్యలే కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. మన ఆశా వర్కర్ని ఈ ప్రభుత్వం ఏ రకంగా ఆదుకోవాలి, కేంద్రంకి ఎన్నిసార్లు చెప్పుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా కేంద్రం మీ మాటల్ని, మీ అభ్యర్థుల్ని పెడచెవిన పెట్టిన సందర్భంలో ఈ ప్రభుత్వం మీకోసం ఉంది. ఈ ఆశా వర్గాలకు ఆడబిడ్డలుగా భావించవలసిన బాధ్యత మనపై ఉంది. అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తున్న వారికి ఈ ప్రభుత్వం ఎందుకు ఆదుకోవద్దని ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఏ రకంగా ఆదుకున్నారు. మీకు ఆనాడు ఏదో నామాత్రం ఉన్నదాన్ని దాదాపు 6,000 దాకా మీకు హ్యాండ్ ఓవర్ ప్రకటించి మీ అందరి ముఖాల్లో ఆనందం కలిపిన వ్యక్తి, మౌనత వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీ. ఈ ప్రాంత ప్రజల తరఫున మీకు ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మీ ఆడబిడ్డలందరూ ఇంకా ముందుకు సాగాలి. ఈ ప్రభుత్వం అన్ని విధాల మీ సహాయ సహకారాలు అందిస్తున్న మాట కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎంతో కృషితో ప్రతి గ్రామాల ఎక్కడికో ఉన్న మూల ప్రాంతాలకు కూడా వెళ్ళి సరైన టైంలో సరైన సేవలు అందించి వారిని కాపాడడం కూడా జరుగుతుంది. కానీ ఇన్ని రోజులు మీరు కష్టపడ్డ కష్టాన్ని ఎవరు గుర్తించకుండా ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయినా కానీ మీ కష్టాలు మీకే మిగిలినాయి, కానీ మీకు దాని ఫలితాన్ని ఎవరు కూడా అందించలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మీ ఆశా వర్కర్లు, మనకు ఆశా వర్కర్లు ఉన్నారు, మనకు అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, వారందరికీ కూడా మనము కొంత ఉపాధి కల్పించినట్టయితే ఇంకా కూడా వారు శక్తినంతా కూడా పెట్టి మనకు కృషి చేసి మనం ఇచ్చే ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంగా ఈరోజు మీకు జీతాలు పెంచడం జరిగింది. కానీ ఎంత ఇచ్చినా మీ సేవకు తక్కువని. కానీ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఆలోచన ఆడబిడ్డలు కష్టపడద్దని, ఏవైతే మంచినీళ్ళ కోసం ప్రతి ఇంటికి నీళ్ళు అందించారో, కళ్యాణ లక్ష్మిలో ఆడబిడ్డలకు కట్నం అందిస్తున్నారు. ప్రతి సెంటర్లో కూడా మేము విజిట్ చేస్తాం. అట్లాగే ఆశా వర్కర్ల దగ్గర కూడా వెళ్ళి గ్రామాల్లో
మేము చూడడానికి అవకాశం మాకు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను. నాకు ఇచ్చిన ఈ 2 జిల్లాల్లో కూడా మీతో కలిసి పనిచేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు నిజంగా నేను మన ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తీర్మానాలు ప్రతిపాదించి ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీలకు 50% రిజర్వేషన్లు వర్తింపచేస్తూ తీర్మానం చేయాలని, బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లు అమలు చేయాలని, బీసీలకు సప్లాన్ ప్రవేశపెడుతూ విద్యా వ్యవస్థలో క్రిమిలేయర్ విధానంను ఎత్తివేయాలని, మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సమిష్టి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ కోడేటి సత్యనారాయణ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో తాము పనిచేస్తామని చెప్పారు. జిల్లాలోని బీసీలను ఏకం చేయడానికి గ్రామ స్థాయిలో కమిటీలు వేస్తామని ఆయన తెలిపారు. వేరువేరుగా ఉద్యమిస్తున్న బీసీలందరూ ఒకే గొడుగు కింద పనిచేస్తే అనుకున్న లక్ష్యంను సాధించవచ్చని ఆయన తెలిపారు. అనంతరం బీసీ సంఘం సీనియర్ నాయకుడు సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలు రాజ్యాధికారం కోసం ఉద్యమించవలసిన తరుణం ఆసన్నమైందన్నారు. ఈ సమావేశంలో యాదవ సంఘం నాయకుడు సతీష్ యాదవ్, మేర సంఘం నాయకులు రామగిరి రాజబాబు, మంతన గట్టయ్య, వడ్యపల్లి మనోహర్, చంద్రమోహన్, నాగేంద్ర ప్రసాద్, వేముల రమేష్, అంకం వాసు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ముఖ్య కార్యకర్తల బీసీ మంచిర్యాల జిల్లా సమావేశం ఈరోజు ముఖ్య కార్యకర్తల సమస్యలో జరుగుతున్నది. ముఖ్యంగా మేము చేయబోయేటటువంటి కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈ జిల్లాలో 3 నియోజకవర్గాలు, ఈ నియోజకవర్గాలలో ముఖ్యంగా బలోపేతం చేసే దిశలో బీసీలను సమాయత్తం అవ్వడానికి మేము చేస్తూ ఉన్నాము. మెయిన్ కమిటీ మాకు డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత అనుబంధ కమిటీలు కూడా త్వరలోనే వేసి ఆ అనుబంధ కమిటీలు విద్యార్థి కమిటీ, యువత కమిటీ, మిగిలిన కమిటీలు కూడా వేసి గ్రామాల వారీగా మెంబర్షిప్ డ్రైవ్ను కూడా మేము చేసి ఆ బీసీల అందరినీ కూడా ఐక్యంగా చేయాలని మేము ఈ యొక్క సమావేశంలో నిర్ణయించడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా బీసీలను సంఘటితం చేయడానికి మేమందరం సంఘటితంగా పనిచేస్తామని, తర్వాత ప్రతి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు వేసి మేము ఆ బలోపేతం చేసే దిశలో ఉంటామని కృష్ణయ్య గారి వారి యొక్క బొమ్మ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళకు కూడా మేము ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం. అందరం కలిసి సంఘటితంగా మనం పోరాటం చేయాలి తప్ప విడివిడిగా పోవద్దని వాళ్ళందరికీ నేను విన్నవించుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నేను వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం కలిసి పనిచేద్దాం, దయచేసి మీరు అందరు రండి అని చెప్పి మేము కోరుకుంటూ, అభివృద్ధి ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ కార్యకర్తల సమావేశం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులందరూ సమూహంగా కలిసి రావాలని పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈరోజు కేంద్రంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి కేంద్రంలో మన బీసీలు 52% ఉన్న బీసీలకు జనాభాలో 50% చట్టసభల రిజర్వేషన్ కల్పించాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఇక్కడ మంచిర్యాల జిల్లా శాఖ తీర్మానం చేయడం జరిగింది. మరి ఎవరైనా బీసీ కులాలు కానీ, సంఘాలు కానీ, ఇతర బీసీ నాయకులు కానీ అందరం కలిసి పనిచేద్దామని మీ అందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాం. కాబట్టి ఈ మంచిర్యాల జిల్లాలో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి అందరం సంఘటితంగా ముందుకు వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మంచిర్యాలలోని అఖిల భారత కండేల్వాల్ యువ సంఘటన ఆధ్వర్యంలో మార్వాడీలు ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. గురువారం దాదాపు 160 మార్వాడి కుటుంబాలు, పిల్లలు, మహిళలు, పెద్దలు పూరి జగన్నాథ్ యాత్రకు వెళ్లారు. గురువారం నుంచి 4 రోజుల వరకు తీర్థయాత్రలు కొనసాగుతాయని మార్వాడి కండేల్వాల్ యువ సంఘటన సభ్యులు తెలిపారు. పూరిలోని జగన్నాథుని ఆలయంతో పాటు స్థానిక చుట్టుపక్కల ఆలయాలను సందర్శిస్తామని వారు తెలిపారు. ప్రతి ఏటా తీర్థయాత్రలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అందులో భాగంగా ఈసారి పూరి యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకొని బయలుదేరామని చెప్పారు. తెలంగాణ నుంచి కాకుండా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కండేల్వాల్ కుటుంబాలు తీర్థయాత్రలో పాల్గొంటాయని చెప్పారు.
हमारे मारवाड़ी समाज के राजस्थानी युवा मंच वाले सभी जगन्नाथपुरी यात्रा के लिए एक सामूहिक यात्रा बनाए हैं। उसके लिए हमारा प्रोग्राम सफल हो और हम सावन के महीने में शिव शंकर जी का बहुत बड़ा महत्व है। इस महत्व के लिए हम सभी वहाँ दर्शन करने जा रहे हैं, तो हमारी यात्रा सफलपूर्वक हो और हम सभी मिलजुल कर हम एंजॉय करते हुए हम जगन्नाथपुरी यात्रा को सफल करना चाहते हैं। ओम नमः शिवाय, जय जगन्नाथपुरी। చాలా హ్యాపీ ఉంది అందరికీ మేము ఫీల్ చేస్తున్నాం ఎందుకంటే ఖండేలవాల్ యువ సంఘటన మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో థర్డ్ టైం ఈరోజు ఇక్కడ మన సౌత్ ఇండియాలో జగన్నాథ్పురి అనే ధామానికి జగన్నాథ్పురి యాత్ర అది ఆర్గనైజ్ చేశాము। ఈరోజు అందరూ ఇక్కడ నుంచి ఒక 160 మెంబర్స్ బయలుదేరడం జరుగుతుంది ఓఖాపురి ఎక్స్ప్రెస్లో। ఒక 4 days యాత్ర ఉంది ఇది। ఈ యాత్రలో పాల్గొన్న వాళ్ళు మన తెలంగాణ ప్రాంతం నుంచి కాకుండా మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఈ యాత్రలో వెళ్ళడం జరుగుతుంది। అయితే ఈ 4 days యాత్ర చాలా ఘనంగా జగన్నాథ్ దేవుని యొక్క కృప వలన చాలా మంచిమైన వాతావరణంలో స్వస్థమైన వాతావరణంలో జరుగుతుంది అని కోరిక। దాదాపు 100 మెంబర్స్ పాల్గొనడం జరిగింది। ఇక్కడ దర్శనం చేసుకొని ఆడ నుంచి రిటర్న్ బ్యాక్ మంచిర్యాలకు వచ్చడం జరుగుతుంది। అయితే ఈ శ్రావణ మాసంలో పవిత్ర శ్రావణ మాసంలో ఈ యాత్ర ఆర్గనైజ్ చేశాము। అయితే ఇలాగనే ఇంకా ముందు కూడా మేము నిరంతరంగా ఈ ఇటువంటి యాత్రలు ఆర్గనైజ్ చేస్తాం। వాళ్ళు ఎవరు పాల్గొన్నారో వాళ్ళకు మేము ధన్యవాదాలు। తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 3వ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం మంచిర్యాలలో దిగ్విజయంగా కొనసాగుతుంది। గురువారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పురపాలక సంఘం పరిధిలోని పలు వార్డులలో మొక్కలు నాటారు। తొలుత జాఫర్ నగర్లోని ఉర్దూ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి హరితహారంకు శ్రీకారం చుట్టారు। అనంతరం రామ్ చెరువు వద్ద అక్కడి నుంచి 3వ వార్డులోని సుభాష్ నగర్లో 1వ వార్డులోని శ్రీనివాస గార్డెన్ సమీపంలో మొక్కలు నాటారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం బాధ్యతగా ప్రజలు భావించాలని అన్నారు। ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు అయితేనే విజయవంతం అవుతోందని ఆయన అన్నారు। కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్లా శంకర్, మహిళా శిశు సంక్షేమ శాఖ 2 జిల్లాల ఆర్గనైజర్ అత్తి సరోజ, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు షఫీ, ఎడ్ల లలిత, తోట తిరుపతి, పల్లపు తిరుపతి తదితరులు పాల్గొన్నారు। నగర్లో ఈరోజు 4వ వార్డులో హరితహారంలో భాగంగా చెట్టు పెట్టే కార్యక్రమం ప్రభుత్వం పకడ్బందీగా దీని కార్యక్రమం రూపొందించింది। దానికి తోడు మొదలై దాదాపు 6 మాసాల నుంచి నర్సరీలు పెట్టి 40 కోట్ల మొక్కలు పెంచి ఆ 40 కోట్ల మొక్కలు యావత్ తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో ఆ మొక్కలు సరఫరా చేసి ఆయా వాడల్లో గ్రామాల్లో చెట్టు పెట్టి నీరు పోసి పెద్దగా చేస్తే తెలంగాణ రాష్ట్రం అంతా అంతరిస్తున్న అడవులు మళ్ళీ పెరిగే దిశగా ప్రభుత్వం దీనికి పకడ్బందీగా ప్రణాళిక తయారు చేసే సందర్భాలు ముఖ్యమంత్రి గారి ఆలోచనలా రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెట్టు పెరిగితే ఆ చెట్టు నీడవేయడమే కాకుండా ఆ చెట్టు కాలుష్య నివారణకు ఉపయోగపడుతుంది, ఆ చెట్టు వర్షం ఇస్తుంది, ఆ చెట్టు ఆదాయం ఇస్తుంది, వర్షాలు ఎక్కువ కురిసే అవకాశం కలుగుతుంది। అంటే ఒక్క ఆలోచన ముఖ్యమంత్రి గారు ఒక్క ఆలోచన ఆనాడు అశోక చక్రవర్తి ఏదైతే చెట్లు పెట్టి దేశానికి ప్రపంచానికి పేరు తెచ్చుకున్నాడో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణ ప్రాంతం కాకుండా యావత్ భారతదేశంలో అశోకుని తర్వాత మరొక అశోకుడు పుట్టాడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనే విధంగా ఆ విధంగా రూపకల్పన చేస్తున్న ముఖ్యమంత్రి ఆలోచనకి ఉష్ణోగ్రతకి ఉపయోగపడుతుంది, ఆక్సిజన్ ఉపయోగపడుతుంది, మానవులకి ఉపయోగపడుతుంది। కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సందర్భంలో నేను పిల్లలందరినీ మనం చేస్తున్నా, ఈరోజు మీరంతా పార్టిసిపేషన్ అయ్యారు। మీ ఇండ్ల ముందు కూడా ఖచ్చితంగా మీ స్కూల్ నుంచి చెట్టు పట్టుకుపోయి ఖచ్చితంగా ఇంటికాడ పెట్టి మీరు రోజు స్కూల్కి వచ్చే ముందు చెట్టు నీరు పోసి దానికి ట్రీగాడు పెట్టి ఆ చెట్టు మీరు ఎట్లయితే పెద్దగా పెరుగుతుందో మీరు ఏ రకం ఉన్నత చదువు పోతుందో ఆ చెట్టు కూడా అదే రకంగా పెరిగే విధంగా మీరు ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3వ హరితహార సందర్భంగా మా మంచిర్యాల పట్టణంలో మరి మున్సిపాలిటీ నుండి హరితహార కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించగా
దీనికి ముఖ్య అతిథులుగా మన పెద్దలు ఎమ్మెల్యే గారు, అలాగే వైస్ చైర్మన్ శంకరన్న గారు, మార్కెట్ చైర్మన్ వెంకటేశ్వరరావు గారు, వార్డు కౌన్సిలర్ శంకర్ గారు, నాతోటి కౌన్సిలర్లు, మరి పార్టీ నాయకులు, మరి అభివృద్ధి నాయకులు, మరి అందరూ ప్రతి ఒక్కరూ ఈ హరితారంలో పాల్గొనడం జరిగింది. వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చేస్తూ చెట్టు పెట్టడమే కాకుండా మరి ఇంటింటికి ఒక చెట్టు పెట్టి మన పిల్లల్లో ఒక వంతుగా దానికి రోజు ప్రొద్దున ఉదయం నీళ్లు పోసి పెద్దగా చేస్తే మరి భావితరాల మన పిల్లలకు ఉపయోగపడే విధంగా వాతావరణ కాలుష్యాన్ని కానీ నిర్మించడానికి మనిషి పుట్టుక నుండి చెట్టు ఉపయోగపడుతుంది చనిపోయే వరకు. కాబట్టి ప్రతి ఒక్కటి మరి చెట్టును పెంచితేనే ఈ రోజుల్లో మరి ఎంతో హరితహారం ఆనందంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఏమైనా కూడా మంచిర్యాల పట్టణంలో ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మరి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ సందర్భంగా కేసీఆర్ గారు జోగురామన్న గారు ఏదైతే ప్రోగ్రాం ప్రకటించారో దానిలో భాగంగా ఏదైతే చక్కటి కార్యక్రమం గవర్నమెంట్ తీసుకున్నదో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ ఒక పిల్లలెక్క చూసుకుంటే రేపు రాబోయే రోజుల్లో వర్షపు నీరు కానీ వర్షానికి కానీ వ్యవసాయానికి కానీ చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి అందరూ హరితహారంలో పాల్గొని ప్రజలు కూడా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. రోజు తెలంగాణకు హరితహారంలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని 4వ వార్డు జాఫర్ నగర్ ప్రైమరీ స్కూల్ నందు హరితహారం ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మరియు చైర్పర్సన్ వసుంధర గారు, నల్లశంకర్ గారు, మిగతా కౌన్సిల్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సీఎం కేసీఆర్ గారు తెలంగాణకు హరితహారంలో భాగంగా మన మంచిర్యాల నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు దివాకర్ రావు గారు దిగ్విజయంగా దీన్ని హరితహార ప్రోగ్రాంని కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు జాఫర్ నగర్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి స్కూల్ విద్యార్థులు మరి ఇతర ప్రజలు మరి స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. ఈరోజు జాఫర్ నగర్లో 250 చెట్లు నాటడం జరిగింది మరియు 250 చెట్లు ఇళ్లకు పంచడం జరిగింది. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.